మళ్ళీ కావాలి అధికారం. మళ్ళీ కావాలి అధికారం. ఇవాళ కూటమి విజయోత్సవ సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ మాధవ్ కలిసి ఇచ్చిన పిలుపిది. కూటమే మళ్ళీ అధికారంలోకి రావాలి 2029 ఎన్నికల్లో కూడా. ఇదే రకమైనటువంటి అభివృద్ధి, ఇదే రకమైనటువంటి సంక్షేమం కంటిన్యూ కావాలి అంటే, ఒక విధ్వంసం లేకుండా రాజకీయం నడవాలి అంటే, రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలి అంటే, స్వేచ్ఛగా ఉండాలి అంటే, అభివృద్ధి ఫలాలని రేపటి తరం చూడాలి అంటే, రాష్ట్రానికి రాజధాని తయారు కావాలి అంటే, సంక్షేమ పథకాలు కూడా మంచిగా రావాలి అంటే, అవినీతి లేని సమాజం నిర్మించబడాలి అంటే కూటమి మళ్ళీ రావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ నాయకులు చెప్తున్న మాట. మరి మళ్ళీ అధికారం రావటం అనేది అంత ఈజీనా? మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఒకరికి ఇంకోసారి ఇంకోరికి అధికారం ఇచ్చే అలవాటు గతంలో ఉండేది. బట్ రెండోసారి అధికారంలో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చారు. 96లో ముఖ్యమంత్రి అయిన 99లో తిరిగి గెలిచారు. రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచారు, 2004, 2009. తర్వాత 2014లో చంద్రబాబు గెలిచారు, 2019లో జగన్ గెలిచారు, 2024లో మళ్ళా కూటమి ఇప్పుడు గెలిచింది. మళ్ళీ ఇదే కూటమి కంటిన్యూ అవుతేనే ఇప్పటి వరకు వేసినటువంటి పునాది రాష్ట్రానికి సంబంధించి అది బిల్డింగ్ గా మారుతుంది, దాని ఫలాలు అందుతాయి అనేటువంటిది కూటమి చెప్తున్నమాట. ఈ మధ్యకాలం చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, తిరిగి అధికారాన్ని ఇవ్వండి, కంటిన్యూ చేయండి. అలా చేయటం వల్ల అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చి చూపించే బాధ్యత నాది అని చెప్తున్నాడు ఆయన. ఒక విజన్తో ముందుకు పోతున్నప్పుడు దాన్ని ఆపకండి అంటున్నాడు ఆయన. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు 2019లో కనుక తిరిగి కంటిన్యూ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఈ పాటికి తయారైపోయి ఉండేది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా పెట్టుబడులు వచ్చి ఉండేవి, ఆల్రెడీ పరిశ్రమలు గ్రౌండింగ్ అయి ఉండేవి, ఉద్యోగాల కల్పన పెద్ద ఎత్తున జరిగి ఉండేది, ఒక రియాలిటీ మనకు కనపడుతుండేది. కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది 5 సంవత్సరాలు జగన్ పరిపాలన వల్ల. సో ఆ గ్యాప్ రావద్దు, అభివృద్ధి కంటిన్యూటీ ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో కూటమి ఒక మంచి పాలన అందించింది అనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉందా? మళ్ళా తిరిగి కూటమి గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? నిజానికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే 8% బలం టీడీపీకి పెరిగింది అనేది ఆయనకు వచ్చిన రిపోర్టు మొన్న ఓపెన్గా ఆయన చెప్పారు. బట్ ఆయన రిపోర్ట్ నిజమా లేదా అనేటువంటిది రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కూడా కొంతవరకు కనపడే అవకాశం ఉంది. అంటే లోకల్ బాడీ ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటే ఆయన ఎంతో కొంత రియాలిటీలో మనకు కనపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.